అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మాఘమాస అమావాస్య రోజు మరి జరుపుకునే పండుగ రామలింగేశ్వర స్వామి ఆలయం గూడవెల్లి ప్రాంతంలో మరి ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా మరి ఈ ఉత్సవాలు మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మరి మన రామలింగేశ్వర స్వామి దయ వల్ల మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులు మరి మంచి వర్షాలు పడి మరి అన్నీ కూడా మరి చెర్లు నిండి కుంటలు నిండి సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి మళ్ళీ కూడా మరి ఈ ప్రాంతంలో అతిపెద్ద దేవాలయం ఈరోజు రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది మరి గత ప్రభుత్వంలో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు 2-3 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని మరి అభివృద్ధి దశలో మరి అభివృద్ధి కూడా చేసినాం. భవిష్యత్తులో కూడా దీన్ని పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మరి ఈ దేవుని దయ ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈరోజు విచ్చేసిన మరి పరిసర ప్రాంతాలలో విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా దీనికి కృషి చేసిన మా గౌరవ పూజారి గారులకు, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ గారికి, మరి దాని బోర్డు డైరెక్టర్లకు, మరి దీన్ని సహకరించిన అధికారులకు, ఈఓ గారికి, మరి మిగతా పోలీస్ సిబ్బందికి, మరి పారిశుద్ధ కార్మికులకు కూడా దీనికి 5 రోజుల ఈ బ్రహ్మోత్సవంలో ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వారు కష్టపడి ఆఖరి నిమిషాలు కృషి చేసి మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి మరి అంతా కూడా పరిశుభ్రంగా ఉంచి దీన్ని మరి అన్నిత్యం కూడా శ్రద్ధగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ మాఘమాస సందర్భంగా వారందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.